జగిత్యాల రూరల్ మండలంలో లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పంపిణీ చేశారు. 2498 కుటుంబాలకు కొత్త రేషన్ కార్డులు అందించారు. గత ప్రభుత్వం పేదలను విస్మరించారని కూడా విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూరుతుందని కూడా మంత్రి చెప్పారు. జగిత్యాల రూరల్ మండలికి సంబంధించిన తిమ్మాపూర్ గ్రామం కొడిపల్లి పుష్పలత తొందరగా రావాలి. నక్క ఆకాంక్ష విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి దృష్టికి తీసుకెళ్లి జిల్లాకు పెద్ద ఎత్తున అన్ని విధాలు మేలు చేసే విధంగా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో పడ్డ రూరల్ మండలానికి 2498 మందికి అంటే 2498 మంది కొత్త రేషన్ ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు 2498 కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా అంటే రేషన్ కార్డులో నా కొడుకు పిల్లి అయినట్టు నా కొడుకు పిల్లి రేషన్ కార్డులో ఉంటుంది. ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అడిషన్గా సుమారు 3198 మందికి అంటే సుమారు దగ్గర 5600 మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు 2000 మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా 3000 మందికి లబ్ధిదారులు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇందిరమ్మ రాజ్యం లోపల గత 2014 నుంచి 18 నుంచి 23 ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు. ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇందిరమ్మ ఇంటికల కానీ పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరి మన గ్రామాల్లో 200 యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ మన జిల్లాకు సుమారు 55,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి అమలుపరుస్తున్న సందర్భంలో కూడా ఈరోజు 5,000 మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది. ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆరాధన వారికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది. మరి ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలనలో కూడా ఈరోజు గ్రామాలకు వచ్చినటువంటి చాలామంది లబ్ధిదారులను ఒక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మన జిల్లా ద్వారా జగిత్యాల జిల్లా శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మేము మీ అందరు రిక్వెస్ట్ చేసిన ఒకసారి ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటాం. కొత్తగా మీ కుటుంబ సభ్యులు రేషన్ కార్డు చేర్పించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ మనస్ఫూర్తిగా మీ లక్ష్మణ్ కుమార్గా పేదవాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం మీకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆ రోజు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్న వాళ్ళు ఖజానా ఖాళీ చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి ఖాళీ ఖజానా అప్పచెప్పినప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గము ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ఈరోజు 6 గ్యారంటీ పథకాల్లో కూడా 4 గ్యారంటీ పథకాలు సన్న బియ్యం కానీ ఇందిరమ్మ ఇళ్ళు కానీ 200 యూనిట్ల కరెంటు కానీ అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డు ఇవ్వడం కానీ ఎన్నడన్నా ఎప్పుడన్నా ఎవరన్నా ఊహించిన విధంగా ముఖ్యమంత్రి నేరుగా పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ఒత్తిడున్నా కూడా ఈరోజు అమలు చేస్తామమ్మా. ఇంకా 2 సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి. 3 సంవత్సరాలు 2 నెలలు మీ అభిమానం మీ ఆశీర్వాదంతో ప్రభుత్వంలో ఉండవు. తప్పకుండా మీకు ఇచ్చిన మాట ఒక మంత్రిగా మేము మాటిస్తున్నాం. ఎక్కడ ఎంత ఆర్థికంగా ఒత్తిడి ప్రభుత్వంపై ఉన్నప్పటికీ జిల్లా మంత్రిగా మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని ప్రజలందరికీ కూడా మనం చేస్తున్నాం. పడతం లక్ష్మి కన్నాపూర్ హస్నాబాద్ జగిత్యాల అర్బన్ బండల్ హస్నాబాద్ వావిల్లా ప్రియాంక ఇక్కడ ఇలాంటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి గారికి